ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులు అవుతుంది వ్లాగులు వీటికి బాబాయ్ షార్ట్స్ చేస్తున్నాం కానీ వ్లాగులు చేయడానికి కుదరట్లేదు, బయటికి ఎక్కడికి వెళ్ళట్లే కదా. ఈరోజు రాజమండ్రి వెళ్తున్నాను నేను మమ్మీ. స్కూటీ మీద వెళ్దాం అనుకున్నాం కానీ స్కూటీకి ప్యాచ్ అయిపోయింది. అంతే కదా ట్యూబ్లెస్ అనుకుని ప్యాచ్ కూడా వేసాను ఇంటి దగ్గర తీసుకొచ్చి. తీరా చూస్తే అందులో ఆల్రెడీ ముందు యూజ్ చేసినప్పుడు ట్యూబ్ వేసినట్టున్నారు. ఆ ట్యూబ్ ఉంది, అందుకనే పల్సర్ మీద వెళ్తున్నాం ఓజీ సినిమాకి. ఈ పంక్చర్ ఎలా అయిందంటే నవీన్ గడ్ నేను పంక్చర్ షాప్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ అన్ని దగ్గర ఆర్డర్ పెట్టేస్తాను అన్నాడు నవీన్ గడ్. ఏదో సేల్ నడుతుంది కదా. ఏంటమ్మా అక్కడేమో ఆల్రెడీ పంక్చర్ తీసిన మేకులు ఉంటాయి కదా, ఆ మేకులు దీనికి గుచ్చిపోయినాయి. అలా పంక్చర్ అయిపోయింది, 2 చోట్ల అయిపోయింది. సరైన అప్పటికప్పుడు గాలి కొట్టించుకొని కిట్ అంతా నా దగ్గర ఉంది కదా అని ట్యూబ్లెస్ టైర్ కిట్ ఇంటికి తీసుకొచ్చాను. లైట్గా గాలి కొట్టించుకొని ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత వేసాను. మళ్ళీ స్కూటీ వేసుకుని వెళ్తుంటే గాలి తగ్గిపోతుంది. ఎందుకని చూస్తే ఇంతకీ అందులో ట్యూబ్లెస్ టైర్ కాకపోతే టైర్ బాగాలేదని ట్యూబ్ వేసినట్టు అన్నారు ముందు. అలా బిస్కెట్ అయింది అది. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ మూవీకి వెళ్తున్నాం. ప్రీమియర్కి అనుకుంటున్నాం. ప్రీమియర్కి అయితే అమ్మరాదు, రేపు షోకి అయితే ట్రై చేస్తాం. ఏమవుద్ది ఏంటో మూవీ అంతా మంచిగా ఉంటే చాలు. చిన్న 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 పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అలాగే ఉంటారు అనుకో, అది వేరే విషయం. ఓకే, టైం ఈవినింగ్ 5:20 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. 1.5 hour 1 hour 45 minutes అలా పడుతుంది. రాజమండ్రి ఇలా కలుద్దాం డైరెక్ట్. గోకవరం వచ్చేమో లేదో ఏం టాస్క్ లేకుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది గోకవరం వచ్చినప్పుడు. ఇది క్లచ్ వైర్ వదిలేసింది, లింక్ ఇక్కడ అయితే సరిపోద్ది. కరెక్ట్గా మెకానిక్ షాప్ ఆపోజిట్లో అయిపోయింది, వదిలేసింది ఇంకా. దరిద్రం. Are you excited for the movie? అన్నా ఓజీ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా. ఇక్కడ కాదు, థియేటర్లో 9-10 గంటల షో. ఇప్పుడు బయలుదేరుతాం. తినేసాం ఫుల్గా, బిర్యానీ తినేసి. హ్యాపీ బర్త్డే టు ఓజీ. హ్యాపీ ఓజీ డే రా, హ్యాపీ బర్త్డే కాదు. బాగుంది అలా నుంచి. అశోక థియేటర్. మా వాడు ప్రభాస్ ఫ్యానా? నువ్వు ప్రభాస్ ఫ్యానే కదా? కల్ట్ ఫ్యాన్. బ్లాక్ షీప్ ఇడు, జై ప్రభాస్. బ్లాక్ షీప్ మా పవన్ కళ్యాణ్ సినిమాకి ముసుగులో వస్తున్నాడు అనమాట. కళ్యాణ్ ముసుగులో ఉన్న ప్రభాస్ ఫ్యాన్ రా. అదే ఇలా తెస్తాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత విక్రమ్ బీజం ఒకసారి తీయాలగా. విక్రమ్ బీజం పెడతాను. ఓకే బా, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ? Yes, very excited. స్క్రిప్ట్ అలా న్యాచురల్ రావట్లేదు. న్యాచురల్ సూర్యగారిని బయటికి తీయ, ఆడు కావాలి నాకు. ఓకే ఓజీ ఫేవర్ అనమాట అదంతా. అలా పనిచేస్తాను. కాంతారాలో ఓ అని అరిచినట్టు కాంతార ట్రైలర్ అనిపించింది నీకు? బాగుంది, బట్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా అసలు. అక్కడ పైన వైరు అంటే క్రాకర్స్ అన్ని వైరీ తగిలి పాప మా మీద పడుతున్నాయి. ఏదో మాట వరుస కట్టాలనుకున్నాను సార్, నిజంగా తగలబెడేస్తారు థియేటర్లో. అది ప్రాబ్లం. అశోకకి వెళ్తేనేమో స్వామిలో బాంబులు పెడుతున్నారు, స్వామి దగ్గరికి వెళ్తేనేమో అశోకలో పెడుతున్నారు. మళ్ళీ స్మైల్
చూస్తలేదు చూస్తలేదు మరి మామూలుగా చేస్తే ఎందుకు చూస్తారా? అక్కడికి వెళ్ళారు మరి. మా ఓడు ఫోటో స్నాప్ కోసం ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాడు అంటే అన్ని స్ట్రగుల్స్ పడుతున్నాడు. ఇప్పుడే గేట్లు తీశారు, లోనికి వెళ్తున్నారు అందరూ. తొక్కేస్తారని మా బావ ఆగమన్నాడు. ఇప్పుడే అది కష్టమైన లోపలికి వచ్చి డైరెక్ట్ సినిమా చేస్తాడు అనుకున్నా కదా. అయిపోయింది మామూలుగా లేదు అసలు. వైలెన్స్ బాబోయ్ తెలుసా. ఫస్ట్ గొంతులు పోయింది. థియేటర్ బాగాలేదు, దరిద్రం. అసలు థియేటర్ దరిద్రం. ఆల్రెడీ పోయినాయి. యాడ్లేమో క్లారిటీగా వస్తున్నాయి, సినిమా వాయిస్ ఏమో మొత్తం మిక్స్ అయిపోతుంది, అస్సలు వారాట్లేదు. కంటెంట్ అంతా ఇక్కడ ఉంది మనకి, గోల్డ్ కంటెంట్. ఆడియన్స్ వాంటెడ్. ఇలాంటి థియేటర్కి మీరు ఎప్పుడు ఫుల్గా చూపి మూవీ కంప్లీట్ చేసుకొని వస్తాం ఇంటికి. ఎలా ఉంది రా సినిమా? బా నువ్వు బాగుంది. ఓకే గొంతు పోయింది. ఏం న్యూజిగాంగ్ ఇది? సరే అయితే ఓకే 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 షో అయిపోయింది, ఇంటికి వచ్చాం. మా ప్రశాంతంగా ఉంది అసలు. ఇప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసి చేసి వచ్చిన సినిమాలకి మాటలు పడి ఇది అనుకునేది అనుకుని ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. సుజిత్కి కాల్ మొక్కినే తక్కువ, అంత బాగుంది. వేరే హీరో ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్లు వస్తున్నాయి. చాలు. అబ్బాబా వైలెన్స్, ఇంట్రడక్షను, అబ్బాబా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎంత చెప్పుకున్న తక్కువ వాటి కోసం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టాటా బై బై, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.